అందరికీ నమస్కారం. అస్సలాం వాలేకుం. నా పేరు అడ్వకేట్ ఎస్ అహ్మద్. రీసెంట్ గా జనవరి 10th 2026 హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా పోక్సో యాక్ట్ పై ఒక జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది. ఆ ఒక జడ్జిమెంట్ ఏమంటే, పోక్సో చట్టం పేరుతో ప్రేమను నేరంగా మార్చుకున్నారా, యువకుల జీవితాలను జైల్లోకి నెట్టేస్తున్నారా, ఇది రక్షణ చట్టమా లేదా లీగల్ టెర్రరిజమా, కన్సెక్సువల్ టీనేజ్ రిలేషన్షిప్స్ ని పోక్సో కేసులుగా మార్చడం అత్యంత ప్రమాదకరం. రెండు కిషోరుల ప్రేమలో ఉంటే అది రేప్ కాదు, అది సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కాదు, అది న్యాచురల్ హ్యూమన్ బిహేవియర్. కానీ ఈరోజు పరిస్థితి ఏమిటంటే, అమ్మాయి తల్లిదండ్రులు కోపం, కులం, మతం, పరువు, తోళ్ళు ఒకే ఆయుధం పోక్సో. అబ్బాయి భవిష్యత్తు నాశనం చేస్తున్నాయి, అమ్మాయి జీవితాన్ని ధ్వంసం చేస్తున్నాయి, రెండు కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. ఇదేనా చట్ట ఉద్దేశం? సో దీనిపై హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక క్లాస్ తీసుకొని రావడం జరిగింది. ఆ ఒక క్లాస్ ఏమంటే రోమియో జూలియట్ క్లాస్ అని కోర్టు గట్టిగా చెప్పింది. చిన్న వయసు తేడా ఉంటే, పరస్పర సమ్మతి ఉంటే, బలవంతం లేకపోతే క్రిమినల్ కేసు ఉండకూడదు. ఇదే రోమియో జూలియట్ క్లాస్. దీన్ని పోక్సో యాక్ట్ లో చేర్చాలి. ఇది కోర్టు ఆదేశం కాదు, కానీ సీరియస్ వార్నింగ్. ఇంకా గట్టిగా ఏం చెప్పిందంటే, హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా పోక్సోని రివెంజ్ కోసం, సోషల్ ప్రెజర్ కోసం, లవ్ మ్యారేజెస్ ఆపడానికి వాడితే అలాంటి వారిని కూడా నేరస్తులుగా పరిగణించాలని స్పష్టం చేసింది. పోక్సో పిల్లల రక్షణ కోసం, కానీ ప్రేమను చంపడానికి కాదు, యువతను జైల్లో వేయడానికి కాదు, కుటుంబాల్ని బ్లాక్మెయిల్ చేయడానికి కాదు. ఇప్పుడు ప్రశ్న ఒకటే, పార్లమెంట్ వింటుందా లేదా యువత జీవితాలను ఇంకా ఆడుకుంటుందా? చట్టం కఠినంగా ఉండాలి, కానీ అన్యాయంగా కాదు. సో ఈ యొక్క జడ్జిమెంట్ 66 pages లో ఉంది. ఈ యొక్క జడ్జిమెంట్ కాపీ ఎవరికైనా కావాలా, ఎవరైనా చదవాలని ఉంటే నా ఒక వాట్సాప్ నంబర్కు మెసేజ్ చేయండి. నా ఒక వాట్సాప్ నంబర్ 8328112029. థ్యాంక్ యూ.